బొగ్గు గనుల వేలం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ, కొత్త లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మే 20 దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన మంగళవారం జరిగిన గేట్ మీటింగ్లో మంద నరసింహారావు మాట్లాడుతూ మార్చి 18న న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు సమావేశమై కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని, బొగ్గు గనుల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ నినాదాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే 20 ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కొత్త లేబర్ కోడ్లను అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని, ఈ కొత్త లేబర్ కోడ్ కార్మిక హక్కులను హరిస్తాయని, వీటి అమలు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన చేస్తున్న మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కొత్త లేబర్ కోడ్లతో కోల్పోతున్న హక్కుల్లో ఫిక్స్డ్ టర్మ్స్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగులకు మంగళం, లేబర్ డిపార్ట్మెంట్ నుండి కంపెనీ మంగళం, యూనియన్ వెరిఫికేషన్ బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ నుండి కంపెనీ యాజమాన్యానికి అప్పచెప్పడం, రిజిస్ట్రార్స్కు యూనియన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా రద్దు చేసే అధికారం కల్పించడం, 51% కార్మికులు అంగీకరిస్తేనే సమ్మె చేయాలని నిబంధనల ద్వారా సమ్మె హక్కులను కాలరాయడం, సీఎం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ను 12% నుండి 10%కి తగ్గించడం ద్వారా కార్మికులకు లక్షలాది రూపాయల నష్టం కలిగించడం, కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే పీఎఫ్ నుండి మినహాయింపు, కాంట్రాక్ట్ కార్మికులకు పీఎఫ్ నుండి మినహాయించే అవకాశం, 12 గంటల వరకు కార్మికులకు పని చేయించుకునే అవకాశం యాజమాన్యానికి కల్పించడం, లేబర్ ఇన్స్పెక్టర్ పేరును ఫెసిలిటేటర్గా మార్చడం ద్వారా తమ విధులను యాజమాన్యాలకు అనుగుణంగా మార్చడం, కొత్తగా ఫ్లోర్ వేజ్ని ప్రవేశపెట్టి కనీస వేతనానికి మంగళం పాడే అవకాశం యాజమాన్యాలకు కల్పించడం, మూల వేతనంలో 50%కి మించి అలవెన్స్లో ఉండరాదని నిబంధన, అనేక అలవెన్స్లు, బోనస్ల వేతన నిర్వచనం నుండి తీసివేయడం ద్వారా వాటికి మంగళం పాడే అవకాశం, ఇలాంటివి ఎన్నో నష్టాలు ఉన్నాయని తెలిపారు. కార్మిక వర్గం ప్రతిఘటన చేయకపోతే కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. మే 20న సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చాలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంకా ఫ్లోర్ వేజెస్ అని తీసుకొచ్చిండు. మినిమం వేజెస్ కూడా అసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొత్తం ఫ్లోర్ వేజెస్ 178 రూపాయలు రోజుకి ఇస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఇచ్చుకోవచ్చు. మినిమం వేజ్ నియమించండు. అంటే ఇట్లా మొత్తం కూడా చట్టాలను సమూలంగా మార్చేసి కార్మికుల లాభాల కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని మొత్తం కార్మిక వర్గం మీద దాడి చేయటానికి, మొత్తం కార్మికులను కట్టి బానిసలుగా పనిచేయటానికి ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలామంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళకి ఇప్పుడు ఒక పని భద్రత ఉన్నది. కనీసం మినిమం జీతాలు లేకపోయినా కనీసం పని భద్రత ఉంది. ఒక కాంట్రాక్టర్ మారినా ఒక కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటిస్ వీళ్ళంతా వచ్చినాక వీళ్ళు అవసరం లేదు. ఇక కాంట్రాక్టర్ దగ్గర పర్మనెంట్గా కాంట్రాక్టర్ మారినా కూడా కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా అయ్యే పరిస్థితి కూడా ఉండదు. ఇక భవిష్యత్తులో వాళ్ళకు కూడా ప్రమాదం వచ్చింది. అంతేకాదు ఇంకా చెప్పుకుంటూ పోతే మీ కరపత్రంలో ఇంకా విషయాలు చాలా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా సిఎంపిఎఫ్ వడ్డీ మనం సిఎంపిఎఫ్ ఎంత రికవర్ అవుతుంది? అది 12% కలిపి 24% మన అకౌంట్లో వేస్తున్నాడు. దీన్ని కూడా మార్చేస్తున్నాడు. దీన్ని ఎంత అంటే 10% పరిమితం చేస్తున్నాడు. 10% చేస్తే మనకు 10% అయింది. కంపెనీ ఇచ్చేది కూడా 10% ఇస్తుంది. 10% కలిపి 20% వేస్తాడు. అంటే ఎంత నష్టపోతాం మనం? 4% నష్టపోతాం. దీని వడ్డీతో సహా దిగిపోయినట్టుకు ఎంత అవుతుంది? లక్షలలో ఉంటుంది ఈ నష్టం కార్మిక వర్గానికి మొత్తానికి కూడా అందరికీ. అసలు ఇంకా దాంట్లో ఇంకా చాలా మార్పులు చేసిండు. అసలు కంపెనీలు నష్టం వస్తే దీనికి అగ్గొట్టే అవకాశం కూడా కల్పించిండు. దాంట్లో సిఎంపిఎఫ్ లేకుండా చేసే అవకాశం కల్పించిండు కదా. ఏది మైనింగ్లో యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇన్స్పెక్షన్ చేయాలన్నా మైనింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా. ఇక ఇన్స్పెక్టర్ వ్యవస్థనైతే నిర్వీర్యం చేసిండు. ఏం చేసిండంటే ఇన్స్పెక్టర్ పేరును మార్చేసి ఫెసిలిటేటర్గా మార్చేసిండు. ఫెసిలిటేటర్ అంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఏదైనా యాక్సిడెంట్ కాగానే మన బాయిలో ఏం చేస్తారు? మనం అందరం బాయిలో పనిచేసి వచ్చిన వాళ్ళగా ఇక్కడ చాలామంది మొత్తం తూట్మాలి చేసి మొత్తం అక్కడ యాక్సిడెంట్ జరగలేదనే పరిస్థితికి మొత్తం తయారు చేసి పెడతారు ఇన్స్పెక్టర్ రాకముందే.
ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండల్ శ్రీనివాస్, తోట నరహరిరావు, మహేష్, రాజేశ్వరిచారి, రాజేశ్వరరావు, నందినారాయణ, రవి, సంతోష్, బొడ్డుపల్లి రవి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.